వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా పాకిస్తాన్లోని ఉగ్రవాదులు మన భారతదేశంపై ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూనే ఉన్నారు. మన వారి మెతక వైఖరి కావచ్చు, మంచితనం కావచ్చు, ఈ రెండు అంశాలను పాక్ ఉగ్రవాదులు ఆసరాగా చేసుకొని వారికి ఎప్పుడు దాడి చేయాలనిపిస్తే అప్పుడు భారతదేశంలోకి వచ్చి ఏదో ఒక నగరంలో దాడులు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పహల్గామాలో అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి పాశవికంగా హతమార్చడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు భారతదేశ ప్రజలు పాకిస్తాన్పై ఆవేశాన్ని వ్యక్తం చేశారు. ఎలాగైనా పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టాలి, భవిష్యత్తులో భారతదేశం వైపు పాకిస్తాన్ చూడాలంటే భయపడేలా వారిపై దాడులు జరగాలని భారతీయులందరూ కోరుకున్నారు. అనుకున్నట్టుగానే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. చాలామంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే గతం నుంచి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉల్లంఘిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది, కానీ పాకిస్తాన్ మాత్రం పాటించడం లేదు. మనం ఒకసారి వెనక్కి వెళితే 1971లో భారతదేశం పాకిస్తాన్ మధ్య అతిపెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం భారతీయులకు లొంగిపోయారు. మేము ఓడిపోయామని పాకిస్తాన్ ఒప్పుకోవడంతో 13 రోజుల పాటు జరిగిన యుద్ధం ఆగింది. ఆ సమయంలో ఇరు దేశాల పెద్దలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. అయితే భవిష్యత్తులో పాకిస్తాన్, ఇండియా మధ్య ఏమైనా సమస్యలు వస్తే ఇరు దేశాల నాయకులు సమన్వయంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, యుద్ధానికి వెళ్ళకూడదు అని 1971లో యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పాటిస్తూనే ఉంది, ఎప్పుడు ఉల్లంఘించలేదు. అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు మాత్రం ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. 1971లో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో ఎన్నిసార్లు దాడి చేశారు, ఎన్నిసార్లు ఉల్లంఘించారు అనేది ఒకసారి తెలుసుకుందాం. అయితే వాళ్ళు దాడులు చేసిన సమయంలో మన వాళ్ళు కూడా ప్రతి దాడులు చేశారు, వారిని కూడా హతమార్చారు. అయితే వారు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మన దేశంలో ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే వచ్చారు. అయితే 1971 తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఎన్నిసార్లు ఏ నగరాలలో దాడులు చేశారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 1971 తర్వాత 2001 డిసెంబర్ 17వ తేదీన భారత్ పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద దాడి. ఆనాడు ఉగ్రవాదులను హతమార్చే సమయంలో 8 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. తర్వాత 2008లో నవంబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ముంబైలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో ప్రధాన భవనాలను లక్ష్యంగా చేసుకొని 4 రోజుల పాటు దాడులు చేశారు. ఆ దాడుల్లో 175 మంది మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా గాయపడ్డారు. అందులో 29 మంది విదేశీయులు ఉన్నారు. ఉగ్రవాదులు సముద్ర మార్గాన ముంబైకి చేరుకొని ప్రధాన హోటళ్లను, భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు, దాడులు చేశారు. ఆ సమయంలో మన వాళ్ళు కూడా వారిపై దాడి చేశారు. అయితే ఆ సమయంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో ఉగ్రవాది కసబ్ దొరికాడు. ఇక్కడ మన భారతదేశం కావచ్చు, మన పెద్దలు కావచ్చు, ఎలా న్యాయ నిబంధనలు పాటిస్తారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ముంబైలో జరిగిన దాడుల్లో పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాది కసబ్ మనకు దొరికాడు. అయితే మన భారత సైన్యం మాత్రం ఆ ఉగ్రవాదిని చంపలేదు. న్యాయపరంగా కోర్టుకు అప్పగించారు, అతన్ని జైల్లో పెట్టారు.
భద్రత కల్పించారు. ఎప్పుడైతే న్యాయపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ తర్వాత కసబ్ను న్యాయపరంగా ఉరితీశారు. అది మన దేశం యొక్క మంచితనం. ఇక మనం చూసుకుంటే 2008 జూలైలో బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో దాడులు చేశారు. ఆ దాడుల్లో కూడా కొంతమంది మృతి చెందారు. తర్వాత 2010 ఫిబ్రవరిలో పూణేలోని జర్మన్ బేకరీ వద్ద బాంబు దాడి చేశారు. ఇందులో దాదాపు 14 మంది మృతి చెందారు. అలాగే 2013లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో 2 బాంబు దాడులకు పాల్పడ్డారు. అందులో 13 మంది మృతి చెందారు. ఏదో ఒక రూపంలో 1971 తర్వాత పాక్ ఉగ్రవాదులు మన దేశంపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశారు. ఆ సమయంలో 7 మంది భారత సైనికులు చనిపోయారు. అదే ఏడాది యూరీలోని ఆర్మీ బేస్ పైన దాడి చేశారు. ఆ దాడిలో 17 మంది భారత సైనికులు మృతి చెందడం జరిగింది. ఇలా 2008 నుంచి 14 వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే 2019లో ఇంకా పెద్ద దాడి చేశారు. అదేంటంటే 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ అటాక్లో 40 మంది పిఆర్సిఎఫ్ జవాన్లు మృతి చెందారు. అప్పట్లో మన సైన్యంపై మానవ బాంబుతో దాడికి పాల్పడ్డారు. సైనికులు మృతి చెందారు. అప్పట్లో ఆ సంఘటన దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపింది. ఆ తర్వాత వారిపైన కూడా దాడి చేయడం జరిగింది. మనం ఇంకా ఇప్పుడు విషయానికి వస్తే తాజాగా పహల్గామ్లో అమాయక యాత్రికులపై దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు పాక్ ఉగ్రవాదులు. ఇలా 1971 తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై దాడులు చేసి ఎంతోమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. మరి ఇలాంటి వారిపై దాడులు చేస్తే తప్పు ఎలా అవుతుంది? పాకిస్తాన్ ఇండియా మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది. పాకిస్తాన్పై మన భారత సైన్యానికి ఎంత కోపం ఉన్నా, దాడి చేయాలనే ఉద్దేశం ఉన్నా, ఎక్కడ ఉల్లంఘనలు దాటి మన సైన్యం పాక్పై దాడి చేయలేదు. ఇప్పుడు కూడా మన సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తుంది. పాకిస్తాన్ సైన్యంపై కానీ పౌరులపై కానీ దాడి చేయడం లేదు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రం పాటించరు. కానీ మన భారతదేశ పెద్దలు కానీ ప్రజలు కానీ భయపడే స్థితిలో లేరు. అంటే పాకిస్తాన్పై దాడి చేయడానికి భారతీయులందరూ సిద్ధంగా ఉన్నారు. సైన్యంతో పాటు భారతీయులందరూ వెళ్ళి పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మన దేశ పెద్దలు కానీ అంగీకరిస్తే. కానీ మన దేశ పెద్దలు ఎక్కడా ఒప్పందాలను ఉల్లంఘించకుండా నిబంధనలకు లోబడే పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పాకిస్తాన్ను గట్టిగా దెబ్బ కొట్టాలి, వారు ఇక జన్మలో భారత్ వైపు చూడకుండా చేయాలి అనే ఆలోచనలో భారతదేశ ప్రజలు ఉన్నారు.